దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ పునరుద్ధానపు దినము కొద్ది మాటలు మనము తెలుసుకుంటూ ముందుకు మనము కొనసాగుదాం. ఈరోజు పరమగీతముల గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. చాలా క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ పరమగీతముల గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ మన పరిశుద్ధ గ్రంథములో వరుస క్రమములో ఇది 22వ పుస్తకం. పరమగీతముల గురించి మనము ఎక్కువగా ధ్యానం చేస్తూనే ఉంటాము. ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పరమగీతములు అనగానే మనము మొట్టమొదట తెలుసుకునేది ఏమిటంటే, ఇది పరము నుంచి వచ్చిన గీతము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దీనికి మరి ఒక పేరు కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ప్రేమ కావ్యము అని పిలుస్తూ ఉంటారు. దీనిలో మనకు ప్రాముఖ్యముగా 8 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పరమగీతముల గ్రంథము ప్రేమను గూర్చినటువంటి సంగతులు దీనిలో స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ప్రేమ దీనిలో, ఈ గ్రంథములో మనకు ప్రియుడు కనిపిస్తాడు. ప్రియుడు ఇశ్రాయేలు దేశమునకు 3వ రాజు అయినటువంటి సొలొమోనుగా కనిపిస్తాడు. అలాగే ప్రియురాలు షోలమ్మితి మనకు కనిపిస్తుంది. అలాగూ చెలికత్తెలు కూడా కనిపిస్తారు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరమగీతముల గ్రంథములో మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటిది ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ పరమగీతముల గ్రంథములో ప్రాముఖ్యముగా మనకు 3 గుంపుల వారు కనిపిస్తారు. ఒకటి బబులోను గుంపు, రెండవది యెరూషలేము గుంపు, మూడవది సియోను గుంపు. బబులోను గుంపు అనే మాటలో మనము ఏం తెలుసుకుంటున్నామంటే, అన్య జనాంగానికి గుర్తుగా ఉన్నారు, దేవుడిని ఎరుగని వారికి గుర్తుగా ఉన్నారు అనేటువంటిది మనము తెలుసుకోవాలి. యెరూషలేము కుమార్తెలు లేదా యెరూషలేము కుమార్తెల గుంపు అనే మాటలో నామకార్థ క్రైస్తవులు, మన భాషలో చెప్పాలంటే పండగ క్రైస్తవులు అని మనం చెప్పాలి. 3వ గుంపు సియోను కుమార్తెలు. సియోను కుమార్తెలు అనగానే యేసుక్రీస్తు పక్కన కూర్చోవటానికి ప్రయాసపడుతున్న వారి గుంపు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రభు పక్కన కూర్చుందామని ఆశపడుతున్న వారి గుంపు.
ప్రభు పక్కన కూర్చోవడం అంటే అంత తేలికైన పని కాదు. ప్రభు పక్కన కూర్చోవడం అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. అయినప్పటికీ నేను నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రక్కనే కూర్చుంటాను అని తలంచినటువంటి వారు ఈ సియోను కుమార్తెలు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగా మనము ఇప్పుడు కూడా గమనించినప్పుడు క్రైస్తవ సంఘాలు ఎప్పుడూ కూడా సియోను కుమార్తెల వరుసలో ఉండాలి. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు ఇక్కడే విడిచిపెట్టబడతారు. వారు ఎత్తబడే సంఘంలో ఉండరు, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండిపోతారు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ప్రియుడు ప్రియురాలు అనబడినటువంటి ఈ మాటలు మనము కొంచెం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దీనిని ఎలా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు? ఈ పరమగీతాల గ్రంథము యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అనే దానికి ఈ పరమగీతముల గ్రంథములో మనకు స్పష్టంగా మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. ప్రేమ కావ్యము అని మనం అనుకున్నప్పుడు ఇది బాహ్యమైన ప్రేమ కాదు, కానీ ఇది అంతరంగపు ప్రేమ, దేవుని ప్రేమ అని మనము గమనించవలసి ఉంది. ఈ సొలొమోను ఇశ్రాయేలు దేశానికి 3వ రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంతకుముందు 2వ రాజు తన తండ్రి అయినటువంటి దావీదు 40 సంవత్సరాలు పనిచేశాడు. దావీదు కాలంలో ఎక్కువగా యుద్ధాలు జరిగాయి. అయితే సొలొమోను కాలంలో దేవుడు యుద్ధాలు లేకుండా చేశాడు. ఎందుకు యుద్ధాలు లేకుండా చేశాడు అంటే, దేవుని మందిరము సొలొమోను ద్వారా కట్టించుకోవడానికి దేవుడు సిద్ధపరుచుకున్నాడు కనుక యుద్ధములు లేకుండా సమాధానకరముగా పరిపాలన జరిగింది అని మనము బైబిల్లో చూస్తాం. సొలొమోను అనే మాటకు అర్థం సమాధానకరుడు అని మనం తెలుసుకుంటూ, మన ప్రభువు కూడా ఎవరు అంటే ఆయన సమాధానముకు కర్త అని చెప్పాలి. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సమాధానమునకు అధిపతి, కర్త అని చెప్పాలి. అంటే ఇక్కడ యేసు ప్రభువుని మనము ఇక్కడ సొలొమోనుని యేసు ప్రభువుగా ఎందుకు వర్ణిస్తున్నాము అంటే, బైబిల్ గ్రంథాన్ని మనం అక్షరార్థంగా ధ్యానం చేసినప్పుడు మనకి ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి దీనిని ఆత్మ సంబంధంగానే మనం తెలుసుకోవాలి, ఆత్మ సంబంధంగానే ధ్యానించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక రోజున సొలొమోను తన మంత్రిని అడుగుతున్నాడు, మంత్రి గారు, నా పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. అప్పుడు మంత్రి గారు చెబుతున్నాడు, సమాధానంగా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పి మంత్రి గారు చెప్పాడు. అప్పుడు ఆ ప్రజల యొక్క సంతోషం ఏమిటో, ప్రజలలో ఏపాటి సమాధానం ఉందో నేను కన్నులారా చూడాలి కనుక మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఈ రాజుగారు సొలొమోను మంత్రి గారికి ఆజ్ఞాపించాడు. సరే అని చెప్పి ఈ మంత్రి ఏం చేశాడు, యెరూషలేము పురవీధులలో దండోరా వేయించాడు. మహారాజు గారు రాజ్య పర్యటనకు వస్తున్నారు, మీ అందరూ కూడా మీ పనులను ముగించుకొని రాజుగారి యొక్క పర్యవేక్షణ, అంటే ఆయన మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయనను మీరు సత్కరించాలి, గౌరవించాలి అని చెప్పి సమాచారం ఒకటి పంపించారు.
ఆ దండోరా వేయించినట్లుగానే ప్రజలందరూ కూడా సొలొమోను రథం మీద ఎక్కి ఆయన నిదానంగా ప్రజలను చూచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కన ఆడవాళ్ళు నిలబడ్డారు లైన్గా, ఇటు పక్కన మగవాళ్ళు నిలబడ్డారు. వారి చేతుల్లో పుష్పగుచ్చాలు ఉన్నాయి. రాజుగారిని సన్మానం చేస్తున్నారు. రాజుగారు రథం మీద ఆయన పర్యవేక్షణ చేసుకుంటూ ప్రజల ముఖాలు ఎలా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయా, సమాధానంగా ఉన్నాయా, నా పరిపాలన ఎలాగుంది అని చెప్పి ఆయన చూసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ప్రజల ముఖాలు సంతోషంగా కనబడ్డాయి, ప్రజల ముఖాలు సమాధానంగా కనబడ్డాయి. వారందరూ కూడా క్షేమంగా ఉన్నట్లుగా సొలొమోను గారు భావించాడు. ఇలాగూ ఆయన మరి రథం మీద వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఇటుపక్కన ఉన్నటువంటి స్త్రీలలో ఒక యవనస్తురాల్ని చూశాడు సొలొమోను. చూసి వెంటనే ఆమె గురించినటువంటి సమాచారం నాకు తెలియపరచండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి మంత్రి గారికి చెప్పాడు. వెంటనే మంత్రి గారు ఆ ఏర్పాట్లు చేశాడు. రాజుగారు ఆ పర్యటన మొత్తము ముగించుకొని తన అంతఃపురానికి వెళ్ళారు. ఈ మంత్రి గారు ఆ యవనస్తురాల్ని ఎవరు ఏంటి అనేటువంటి విధానంలో దృష్టి పెట్టారు. పెడితే ఆమె ఊరు చివరి భాగంలో ఒక చిన్న గుడిసెలో ఉంటున్నటువంటి పేదరాలని, ఆమె పేరు షూలమ్మితి అని వారు తెలుసుకున్నారు. తెలుసుకొని రాజుగారికి తెలియపరిస్తే రాజుగారు చెప్పారు, ఆమెను అంతఃపురానికి తీసుకురండి అని చెప్పారు. రాజుగారి పక్షాన కొంతమంది ఈ షూలమ్మితి దగ్గరికి వెళ్ళి, అమ్మ నిన్ను రాజుగారు తన అంతఃపురానికి తీసుకొని రమ్మన్నారు, మీరు రావాల్సిందే అంటే ఆమె రావటానికి నిరాకరించినట్లుగా, నేను రాను, నాకు రావాల్సిన పని లేదు అని చెప్పటం, నిరాకరించటం ఇవన్నీ జరిగాయి. రాజుగారికి ఈ విషయాలన్నీ కూడా తెలియపరిచారు. తెలియపరిచినప్పుడు రాజుగారు సరే ఆమె ఎందుకు రాలేదో చూద్దామంటే ఆ సైన్యాధిపతి అంటాడు, ఆమెను తీసుకొచ్చి బంధించి మీ దగ్గర పెట్టమంటారంటే కాదు అలా చేయొద్దు, మీరు ఇక ఆమె సంగతి మర్చిపోండి, నేను చూసుకుంటాను ఆమె సంగతి అని చెప్పి కొంత సమయం అంటే కొన్ని రోజులు వ్యవధి తరువాత ఈ రాజుగారు తన యొక్క రాజవస్త్రాలన్నీ కూడా తీసివేసుకొని ఒక సామాన్యమైనటువంటి మనుషుడిగా తయారై బయటికి వస్తే ఇతను సొలొమోను రాజుని గుర్తించకుండా ఉండునట్లుగా అతడు తనను తాను మార్పు చేసుకొని ఈ షూలమ్మితి ఎక్కడుందో అక్కడికి వెతుక్కుంటూ వచ్చాడు. షూలమ్మితి యొక్క చిన్న నివాస గృహాన్ని గుర్తించాడు. ఆ పక్కనే ఈయన కూడా చిన్న నివాస గృహం వేసుకున్నాడు. అక్కడ కొంచెం ఉండటం జరిగింది. అక్కడ కాస్త పరిచయం జరిగింది వాళ్ళిద్దరికి, సొలొమోనుకు షూలమ్మితికి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మార్చబడింది. ఎంత ప్రేమ అని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు చాలా డీప్గా వెళ్ళిపోయారు. అంటే గాఢమైన ప్రేమలోకి వారు వెళ్ళిపోయారు. ఇలా జరిగిన తరువాత సొలొమోను ఒక రోజున చెప్పకుండా తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తన ప్రియుడు కనిపించడం లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో తన ప్రియుణ్ణి వెతికేటువంటి క్రమంలో ఈమె వెతకటం ప్రారంభించింది. తన ప్రియుణ్ణి షూలమ్మితి ఎలా వెతుకుతుంది? పగటి కాలం వెతుకుతుంది, రాత్రి కాలం కూడా దీపం వెలిగించి లైట్ పట్టుకొని వీధుల్లో తిరుగుతూ ఉంది.
రేయనక పగలనక ఆమె తిరుగుతూ ఉంది. మనం చూస్తాం విషయం. అప్పుడు ఈమెతో కూడా ఉన్నటువంటి స్నేహితురాలు అడుగుతున్నారు, ఈ మధ్యకాలం నువ్వు ఎందుకనో చాలా మార్పుగా కనిపిస్తున్నావు, ఎవరినో వెతికినట్టుగా కనిపిస్తున్నావు అని తన స్నేహితురాళ్ళు అడిగినప్పుడు, అప్పుడు ఈ షోల మీద చెబుతా ఉన్న మాట ఏమిటంటే, నా ప్రియుడు కనిపించటం లేదు, నా ప్రియుని కొరకు నేను వెతకటం ప్రారంభించాను అని చెప్పటం అనేది జరిగింది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ స్నేహితురాలు అంటున్నారు, వస్తాడులే, ఎక్కడికి పోతాడు, మాకు లేరా ప్రియులు, మాకు ఉన్నారు, వాళ్ళే వస్తారు అంటే. ఏమంటుంది, అందరిలాంటి ప్రియుడు కాదు, నేను ప్రేమించిన ప్రియుడు, ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది అని చెబుతూ ఆ ప్రత్యేకతను గురించి 5వ అధ్యాయం 9-10 వచనాల్లో చెబుతుంది. ఏం చెబుతుంది 9వ వచనంలో? స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అని అడుగుతున్నారు వాళ్ళు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? ఏముంది నీ ప్రియునిలో? ఎందుకు వెతుకుతున్నావు నువ్వు? రాత్రనక పగలనక వెతుకుతున్నావే, ఏముంది అతనిలో అని అడిగినప్పుడు, నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగినప్పుడు ఆమె చెబుతుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. ఈ మాటని ప్రియులు మనం గమనించాలి. నీ ప్రియునిలో ఉన్న విశేషత ఏమిటి అని అడిగినప్పుడు, ఆ విశేషత ఏమిటో ఆ షోలమితి అంటే తను అతన్ని ప్రేమించింది కనుక ఆ ప్రేమించిన ప్రియుని యొక్క లక్షణాలు చెబుతుంది. నా ప్రియుడు మామూలు ప్రియుడు కాదు, అతడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, ఈ పరమగీత గ్రంథము మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఈ షోలమితి ఎలాగో తన ప్రియుని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి చెబుతుందో తన స్నేహితురాండకు, ఈ రోజున సమాజంలో కూడా మీరు యేసుక్రీస్తుని ఎందుకు మీరు విశ్వసించారు, యేసు ప్రభు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం అని ఎవరన్నా అడిగితే మనం కూడా షోలమితి వలె చెప్పేటువంటి మనస్సు మనకు ఉండాలి. అంతే తప్ప ఏదో ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన దగ్గరికి వస్తే మాకు లాభం వచ్చింది అంటే చెప్పకూడదు. ఇక్కడ ఆమె చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ధవలవర్ణుడు అనే మాటలో ధవలము అనేది తెల్లగా ఉంటుంది. అంటే ఆమె ఎందుకు వర్ణించింది ధవలవర్ణుడు అని? నా ప్రియుడు తెల్లని వాడు అంటే తెలుపు పరిశుద్ధకు గుర్తుగా ఉంది. నా ప్రియుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. నా ప్రియుడు పరిశుద్ధుడు. నా ప్రియుడు లాంటి పరిశుద్ధుడిని నేను ఎక్కడ ఇంతవరకు చూడలేదు అని ఆ ప్రియునిలో ఉన్నటువంటి పరిశుద్ధతను తన స్నేహితురాండ్రకు ఈ షోలమితి చెప్పటం అనేది జరిగింది. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు యేసుక్రీస్తుని ఎందుకు మీరు విశ్వసించారు, యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏమిటి అని మనం పనిచేస్తున్న చోటను, లేకపోతే మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన బంధువులు అడిగినప్పుడు ఏదోలేమ్మా ఆయన నమ్ముకుంటే మాకు మంచి జరిగింది అట్లా చెప్పకూడదు. ఆయన లాంటి పరిశుద్ధులు ఎక్కడ మీకు కనిపించదు. అంటే అక్కడ ఏం రాశాడు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? వేరు ప్రియుడు అనే దగ్గర వేరే దేవుళ్ళ కంటే నీ దేవుడు గొప్పతనం ఏంటి అని దాన్ని కనుక అర్థం చేసుకుంటే, నా ప్రియుడు అంటే నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా ప్రభువులో ఒక లక్షణం ఉంది. అదేమిటంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడే కాదు, ఆయన రత్నవర్ణుడు.
అంటే పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన ప్రభువు ఆయన రత్నవర్ణుడిగా మార్చబడ్డాడు. రత్నము ఎర్రగా ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభువారు ఒకటేమో తెలుపు గురించి మాట్లాడింది, రెండవదేమో ఎరుపు గురించి మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది అంటే, ఈ పరిశుద్ధుడైనటువంటి నా ప్రభువు, నా ప్రియుడు నా నిమిత్తము ఆయన రక్తము చిందించాడు, నా నిమిత్తము ఆయన ప్రాణము పెట్టాడు, నా నిమిత్తం ఆయన రక్తము కార్చాడు. అందుకని ఆ రక్తము ఎరుపు కనుక, ఆ రక్తములో పాపమును విమోచించేటువంటి లక్షణాలు ఉన్నాయి కనుక ఆయన రత్నవరుడు అని చెప్పటం జరిగింది. అలాగనే ప్రియమైన వాళ్ళరా, తన ప్రియుని కోసము రేయనక పగలనక ఆమె వెతుకుతూ ఉన్నట్లుగా ఈ రోజున మనము కూడా మన ప్రభువుని వెతకాలి, మన ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని మహిమపరచాలి. ఇంతకు ఈ షోమ్మితి యొక్క ప్రయాస ఏమిటి అంటే, నా ప్రియుని నేను ప్రేమించాను, ప్రేమించిన నేను అతని ప్రక్కన కూర్చోవాలి, అతని ప్రక్కన నేను కూర్చోవాలి ఒక దినమున అనేటువంటిది ఆమె యొక్క ఆలోచన. యేసుక్రీస్తు పక్కన కూర్చోవడం అంత తేలికైన పనా అని మనం ఆలోచన చేస్తే కాదు అని చెప్తుంది బైబిల్. ఎందుకు కాదు అంటే, ఆ పరిశుద్ధుని యొక్క సన్నిధిలో కూర్చోవాలి అంటే మనము కూడా ఆ స్టేజిలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఈ వచనాన్ని ఆమె మాట్లాడుతుంది. ఈ 6వ వచనములో, ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు, ఏమి జరిగి, ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు అనే మాట ఆమె మాట్లాడింది. ఆమె ప్రేమించింది, ప్రియుని ప్రేమించింది, కానీ ప్రియుడు కనిపించటం లేదు. ఆ ప్రియుని కొరకు వేదన చెందుతుంది, ఆ ప్రియుని కొరకు ఏమండి కష్టాలు పడుతుంది, శ్రమలు పడుతుంది. అందుకని బైబిల్ గ్రంథములో ఎండ అనే మాట శ్రమలకు సూచనగా కనిపిస్తుంది. ఎండ అంటే శ్రమ. చూడండి, మొదటి అధ్యాయములో మీరు చూడగలిగితే 6వ వచనములో, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఎండ తగిలితే ఏమైపోతారంటండి? నల్లగా అయిపోతారు. నల్లని దానని మీరు చిన్న చూపు చూడొద్దు. నేను ఏమైపోయాను? ఎండ తగిలిన దానను. ఎండ అంటే ఏం చెప్పుకున్నాము? శ్రమ. ప్రస్తుతం నేను ఎండలో ఉన్నాను అంటే శ్రమలో ఉన్నాను. ఈ మాటను ప్రియులను మనం గమనించాలి. శ్రమ అంటే యేసు ప్రభువుని తెలుసుకునేటువంటి ఉద్దేశంలో, యేసు ప్రభుని ప్రక్కన కూర్చునేటువంటి పరిస్థితులలో ఏమొచ్చినాయి అంటే ఏమకి శ్రమలు వచ్చాయి. చాలామంది జీవితాలలో శ్రమ అనే పదాన్ని ఇష్టపడరు. శ్రమ అనే పదం అనేది పలుకుతేనే ఒప్పుకోరు చాలామంది. ఎప్పుడు వారి జీవితాలలో సౌఖ్యము సమాధానము ఉండాలని కోరుకుంటారు. కానీ నీవు ప్రభు ప్రక్కన కూర్చోవాలి అంటే పరలోకములో ఆయన పక్కన నువ్వు కూర్చోవాలి అంటే ఇక్కడ నువ్వు ఏం చేయబడాలి? శ్రమ పడాలి, కష్టపడాలి. ఏమిటి ఆ శ్రమ? ప్రభువుని విశ్వసించేటువంటి పరిస్థితిలో, ప్రభువుని మనము ఆరాధించే విషయంలో, ప్రభువుని సేవించే విషయంలో ఇంటి వారితోనే కష్టాలు, కుటుంబ వారితోనే శోధనలు, బంధువులతోనే సమస్యలు, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అంటే శ్రమ అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే, యేసు ప్రభువుని మనం ఆరాధించడానికి మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు
యేసు ప్రభు దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుపడేటువంటి వారు అనేక మంది ఉంటారు. అయినప్పటికీ మనము వాటిని మనము పట్టించుకోకుండా మన పని ఏంటో మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకు నువ్వు యేసు ప్రభువుని సంపూర్ణముగా ఆరాధించబడలేకపోతున్నావు అని అడిగామనుకోండి, కొంతమంది చెప్పే మాట ఏమిటంటే, నాకు యేసు ప్రభు అంటే ఇష్టమే కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ఒప్పుకోవటం లేదు అంటారు. అదే శ్రమ అంటే. రేపు నీవు యేసు ప్రభు పక్కన కూర్చోవాలంటే నీ పిల్లలు లేకపోతే నీ కుటుంబీకులు నేను కూర్చోబెడతారు అక్కడ? వాళ్ళ వల్ల అవుతుందా కూర్చోబెట్టడం? కాదు కదా. అందుకని ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి విశ్వాసము వాళ్ళదే. కుటుంబం అంటే భక్తి జీవితంలో కుటుంబము అనేది దాన్ని పక్కన పెట్టేసేయాలి మనం. వాళ్ళు నరకానికి వెళ్తారు, నువ్వు వెళ్తావు వాళ్ళతో పాటు, వెళ్ళలేవు కదా. అందుకని ఎవరి అభిష్టాన్ని బట్టి వారు ముందుకు వెళ్ళాలి. నేను యేసు ప్రభు పక్కన కూర్చోవాలి అనేది ఈ షూలమ్మితి ఎలాగూ నిర్ణయించుకుందో ఆ నిర్ణయం ఈనాటి క్రైస్తవులకు అవసరమై ఉంది అని మనం గమనిస్తూ, ఈ ఎండ అనేటువంటి శ్రవణ కాలములో మనం ఉన్నాం. అది ఏ విధమైన శ్రమైనా కావచ్చు. ఆ శ్రవణ కాలంలో నువ్వు నడుస్తున్నావు. అయితే చాలామంది యేసు ప్రభువును తెలుసుకునేటువంటి క్రమములో సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వారిని ముట్టడించినప్పుడు, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే శ్రమలు పోతాయని కదా నేను వచ్చాను, శ్రమలు వస్తున్నాయి ఏంటి నాకు అని యేసు ప్రభువుని విడిచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, కుటుంబాలు కూడా మనం చూస్తాం. కానీ ప్రభువు ఈ షూలమ్మితిని మనకు పరిచయం చేస్తూ అంటున్నాడు, నేను ఎండ తగిలిన దానను, నేను ఎండలో అంటే శ్రమలో ఉన్నాను. ఇప్పుడు ఆ శ్రమలో నేను ప్రయాణం చేస్తున్నాను. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాను? నా ప్రియుని దగ్గరికి నేను వెళుతున్నాను. వెళ్ళే క్రమంలో నేను ఎంతో శ్రమలు అనుభవిస్తున్నాను అని చెబుతూ, ఆ శ్రమలు ఎల్లకాలం ఉండేవి కావు, అవి కొంతకాలమే. అమంటుంది ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు. నీడ అంటే ఏంటి? చల్లదనం. అంటే ఈ చల్లదనం దేనికి గుర్తుగా ఉంది అంటే ఆశీర్వాదాలకు, సమాధానమునకు గుర్తుగా కనిపిస్తుంది. ప్రభువులో నువ్వు కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని నీ ప్రభువు చూస్తాడా అంటే చూస్తాడు. నీవు ప్రభువు కొరకు త్యాగం చేస్తున్నప్పుడు, ప్రభువు కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు కొన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ శ్రమలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నీ బంధువులు నీకు దూరం అయిపోవచ్చు, నీ స్నేహితులు నీకు దూరం అయిపోవచ్చు, నీ కుటుంబీకులు నీకు దూరం అయిపోవచ్చు, నీ రక్త సంబంధులు కూడా నీకు దూరం అయిపోవచ్చు. కానీ నువ్వు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నావో ఆ ప్రేమించినటువంటి ప్రభువు ఆ శ్రమలలో, ఆ కష్టాలలో నిన్ను విడిచి ఉండేవాడు కాదు. హోషేయ గ్రంథములో మనం చూస్తాం ఒక మాట, 13వ అధ్యాయము చూద్దాం ఒకసారి. చదవండి, తీయండమ్మా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇక్కడ అంటాడు మహా అరణ్యములో. అరణ్యం అంటే ఏంటి? అరణ్యం అంటే ఈ లోకం. ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, మనం మన ప్రియుని విశ్వసించినప్పుడు, ప్రియుని మనము ప్రేమిస్తున్నప్పుడు, ఈ అరణ్యమనే లోకములో ఏమొస్తుందంట? మనకి ఎండలో మనం ఏం చేయబడతామంట? కాల్చబడతా ఉంటాం. ఆ కాల్చబడేటువంటి క్రమములో మనం చెప్పుకున్నాము, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు అయిన వారు అందరూ దూరం అయిపోయినా కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను స్నేహించిన వాళ్ళను నేనే. స్నేహించిన వాడు అంటే అర్థం ఏంటి? నీతో స్నేహము చేయువాడను నేనే. ఈ మాటను గుర్తు పెట్టుకోవాలి.
ప్రభువు నిన్ను శ్రమలో విడిచిపెట్టేవాడు కాదు. దానియేలును ఏమండి సింహము బోనులో వేసినప్పుడు నాకెందుకులే అనుకున్నాడా ప్రభు? ఆ సింహముల బోనులోనికి వెళ్ళి సింహాల నోళ్ళు మూయించలేదా? షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు నాకెందుకు అనుకున్నాడా ప్రభు? ఆ అగ్నిలో ఈ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి కనిపించాడే, ఆయన కదా ప్రభు. అంటే నీతో స్నేహము చేసేవాడిని నేనే కదా. నిన్ను విడిచిపెట్టను నేను. ఎందుకు విడిచిపెట్టను తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక. నీవు నన్ను ప్రేమించిన విధానమును బట్టి నిన్ను నేను ఎప్పుడు విడిచిపెట్టను అని చెబుతూ ఆయన ఈ షులమిత్ అంటుంది, ఎండ జరిగిపోయిన తర్వాత నీడలు వస్తా ఉన్నాయి. ఆ నీడ చల్లదనానికి అంటే ఆశీర్వాదాలకు సమాధానములకు గుర్తుగా ఉంటాయి. ఎండలు ఎప్పుడు అంటే శ్రమలు ఎప్పుడు ఒకే కంటిన్యూగా రావు. దేవుడు వాటిని తీసివేస్తాడు, మనకు శాంతిని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, నెమ్మదినిస్తాడు అని చెబుతూ ఆమంటుంది, ఆ ఎండలు తగ్గిపోయిన తర్వాత నీడలు వచ్చిన తర్వాత నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. ఏం పని చేయాలనుకుంటుంది? ఆమంటుంది, గోపరస పర్వతములకు నేను ఎక్కాలనుకుంటున్నాను. చెప్పండి, ఏ పర్వతం అంటే అండి? గోపరస పర్వతములకు నేను ఎక్కాలనుకుంటున్నాను. అంటే షులమిత్ ఏం చెబుతుంది ఇక్కడ? మనకు ఏం నేర్పిస్తుంది మనకి ఇక్కడ అంటే, నేను నా ప్రియుని ప్రక్కన కూర్చోవాలనుకున్నాను. ఎండకు భయపడను, అంటే శ్రమలకు భయపడను, కష్టాలకు భయపడను. అలా భయపడే లెక్క అయితే నా ప్రియుని పక్కన నేను కూర్చోలేను. ఆ ఎండలు ఆ శ్రమలు ఎప్పుడు నిత్యం ఉండేవి కాదు. నీడలు కూడా వస్తాయి, ఆశీర్వాదాలు కూడా వస్తాయి. నా ప్రభు నాతో స్నేహం చేస్తాడు అని చెబుతూ, నేను నా ప్రభు ప్రక్కన కూర్చోవాలి అంటే ఆమె చెబుతుంది, నేను గోపరస పర్వతంకు ఎక్కాలి. చెప్పండి, ఏ పర్వతం అంట? గోపరస పర్వతం. గోపరస పర్వతం గురించి నేను మీకు గతంలో కూడా చెప్పాను. మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేసేటువంటి క్రమములో దేవుడు మోషేకు చెప్పాడు, నీవు ప్రత్యక్ష గుడారములో ఏర్పాటు చేసిన తరువాత, సిద్ధపరిచిన తరువాత ఆ ప్రత్యక్ష గుడారములో సుగంధ ద్రవ్యములను నీవు సిద్ధపాటు చేసే క్రమములో, అంటే ప్రత్యక్ష గుడారములు ఏముండాలి? సుగంధ ద్రవ్యాలు ఉండాలి, అంటే పరిమళ తైలములు ఉండాలి. సువాసన కలిగించేటువంటి పరిమళ తైలములు దేవుని మందిరములో ఉండాలి, ప్రత్యక్ష గుడారములో. వాటితో పాటుగా గోపరస తైలములు కూడా నీవు సిద్ధపరచమని మోషేకు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి గోపరస తైలములో ఉన్న ప్రత్యేకత అనే దానిలో యూదులకు ఒక ఆచారం ఉండేది. యూదా ప్రజలకు ఒక ఆచారం ఉండేది. ఏమిటి ఆచారం అంటే, మనుషులు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన మనుషులకు ఈ గోపరస తైలాన్ని పూసేవారు. ఎందుకు పూస్తారు అంటే, ఆ చనిపోయిన శరీరము బాడీ తొందరగా పాడైపోకుండా కొంతకాలం ఉండటానికి. అందుకని దానిని ఆ శవానికి పూస్తూ ఉండేవాళ్ళు. మామూలుగా అయితే 3వ రోజున అది కుళ్ళిపోతుంది, కానీ ఇది కొన్ని మాసాలు అట్లాగే ఉండిపోతుంది. దీనికి ఉన్న ప్రత్యేకత అది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, వస్తువులను చెడనివ్వదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు శుక్రవారం సమయంలో శిలువ మీద చనిపోయారు. సాయంకాలము 5 గంటలకు ఆయన్ని ఆ శిలువ మీద నుంచి దింపారు. 6 గంటల లోపే సమాధి చేశారు. ఎందుకు 6 గంటల లోపు హడావిడిగా చేశారు అంటే, 6 గంటలకు డేట్ మారిపోతుంది. ఇప్పుడు మనకు అర్ధరాత్రి 12 గంటలకు ఎట్లా మారుతుందో, ఆ రోజుల్లో యూదుల క్యాలెండర్ సాయంకాలం 6 గంటలకు డేట్ మారిపోతుంది. మారిపోయినప్పుడు 6 గంటలకు శనివారం వస్తుంది.
శనివారం విశ్రాంతి దినం, ఏం పని చేయకూడదు ఇంకా. అందుకని యేసుక్రీస్తుని హడావిడిగా శుక్రవారం 6 గంటల లోపే సమాధి చేశారు. అయితే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆయనను సమాధి చేసేటువంటి క్రమములో మగ్దలేనే మరియ, ఇంకా కొంతమంది స్త్రీలు అక్కడకు సుగంధ ద్రవ్యములతో వచ్చిరి అనే మాట మనం చూస్తాం బైబిల్లో. వాళ్ళు ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చేసరికి యేసు ప్రభుని సమాధిలో పెట్టేసేసారు, సీలు కూడా వేశారు. అయ్యో, మేము తీసుకొచ్చినటువంటి సుగంధ ద్రవ్యములు మేము యేసు ప్రభువుకు పొయ్యలేకపోయామే అని చాలా వారు నొచ్చుకున్నారు, బాధపడ్డారు. ఆ సుగంధ ద్రవ్యాలలో ఈ గోపరస తైలం కూడా ఉంది. అంటే యేసు ప్రభు శరీరము పాడవకుండా దానిని పూయటానికి వచ్చారు వాళ్ళు, కానీ పూసే సమయం వారికి లేదు అక్కడ. అందుకని మనస్తాపం చెంది వారు వెళ్ళిపోయారు. దేవుని ప్రజలరా, ఇక్కడ మనం ఒకటి నేర్చుకుంటున్నాం. ఈ గోపరస తైలము ఒక మనుషులకే కాదు, ఈ యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఏదైనా వస్తువులు ఉంటే, చెక్క వస్తువులైనా ఏదైనా ఉంటే దానికి కూడా రాసేవాళ్ళంట. అంటే తొందరగా చెడిపోకుండా చాలా కాలం వరకు అది భద్రపరచబడుతుంది అనేటువంటి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దీనిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాము? ఎందుకు ఈ గోపరస తైలం అనే మాట షౌల్మిత్ మాట్లాడింది అంటే, నేను నా ప్రియుని పక్కన కూర్చోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడ కూర్చోవాలంటే అండి, ప్రియుని పక్కన కూర్చోవాలి. ప్రియుని పక్కన కూర్చోవాలంటే ఒకటి మనం చూసాము, శ్రమలకు మనము భయపడకూడదు. చెప్పండి, శ్రమలకు మనము భయపడకూడదు. శ్రమలు వస్తే అమ్మో నేను రాలేనమ్మా యేసు ప్రభు దగ్గరికి, ఏం శ్రమలు అంటారు కదా చాలా మంది. షౌల్మిత్ ఏం చెబుతుందంటే, ఈ శ్రమలు నిత్యము ఉండేవి కాదు, ఈ శ్రమలలో నాతో స్నేహం చేసేది నా ప్రభువు అని చెబుతూ, శ్రమలైనా నేను అతన్ని విడిచిపెట్టను. ఎందుకు? నా విజన్ ఒకటే, నేను ఆయన పక్కన కూర్చోవాలి. ఆయన పక్కన కూర్చోవాలంటే ఈ ఎండ నన్ను ఆటంకపరుస్తుందేమో, అంటే ఈ శ్రమ నన్ను ఆటంకపరుస్తుందేమో, ఎండకు నేను భయపడను, అంటే శ్రమలకు నేను భయపడను అని చెబుతూ రెండవ అనుభవం చెబుతుంది, నేను ఆయన పక్కన కూర్చోవాలంటే చెడిపోని స్థితిలో నేను ఉండాలి. ఏ స్థితిలో ఉండాలి? చెడిపోని స్థితిలో. చెడిపోకుండా ఉండాలంటే ఏం రాసుకోవాలి? గోపరస తైలం రాసుకోవాలి. అంటే షౌల్మిత్ ఏం చెబుతుందంటే, నేను ఎప్పుడు నా ప్రియుని పక్కన కూర్చోవాలంటే నేను చెడిపోకుండా ఉండాలి, నేను భద్రము చేయబడాలి అని ఆమె చెబుతుంది. అంటే గోపరస తైలము బ్రతికున్నప్పుడే రాసుకుంటుందేమే, మరి అంతే కదా అర్థం చేసుకోవాలి. అంటే అలా కాదు, అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు. ఈ గోపరస తైలము యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఉంది ఇక్కడ. అంటే నీవు యేసు ప్రభువుని విశ్వసించావు, యేసు ప్రభువుని నువ్వు ప్రియుడిగా చేసుకున్నావు, యేసు ప్రభువుని నువ్వు ప్రేమించావు, ఆయన పక్కన కూర్చోవాలని ఇష్టపడుతున్నావు. ఆ క్రమములో కష్టాలు వచ్చినా నేను భయపడను, ఇబ్బందులు వచ్చినా నేను భయపడను, ఆ కష్టాలు నా ప్రభువు చూసుకుంటాడని చెబుతూ రెండో అనుభవం చెబుతుంది, నా ప్రియుని పక్కన నేను కూర్చోవాలంటే ఈ గోపరస తైలం వలె నేను ఎప్పుడు చెడిపోకుండా ఉండాలి. అంటే నేను ఉండాలి అంటే నేను యేసుక్రీస్తు రక్తములో కడుగబడాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. యేసుక్రీస్తు రక్తము నిన్ను చెడిపోకుండా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తము నిన్ను పాడవకుండా చేస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకు పాడవరో తెలుసా? ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనం చూస్తాము యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను, యేసుక్రీస్తు రక్తము మన పాపములను విమోచించుచున్నది అంటాడు. ఆయన రక్తము మన పాపములను విమోచించుచున్నది. అంటే అర్థం ఏంటి? మనిషి ఎప్పుడు చెడిపోతాడు? మనలో పాపం ఉన్నప్పుడు చెడిపోతాడు. అర్థమవుతుంది నీకు? ఒక మనుషుడు ఎందుకు చెడిపోతున్నాడు అంటే మనలో పాపం ఉన్నప్పుడు మనం చెడిపోతాం. ఆ పాపమే లేకుండా చేశాడు యేసు
ప్రభు. ఎలాగూ? తన రక్తము చేత. అంటే ఆ గోపరస తైలం వలె యేసు ప్రభు రక్తములో నీవు నేను కడుగబడాలి. ఇప్పుడు మనం కడుగుపడ్డాం. కడుగబడవలసిన వారు అనేక మంది ఉన్నారు. ఇంకా నా పాప స్థితి నుంచి నేను బయటపడాలి, నేను చెడిపోకుండా ఉండాలి అంటే యేసు ప్రభు రక్తంతో నేను కడుగబడాలి. యేసు ప్రభు రక్తముతో కడుగుపడితే ఎప్పుడు కూడా చెడిపోయే అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఆమె అంటుంది, నేను గోపరస పర్వతములకు ఎక్కుదును. అంటే అర్థం ఏంటి? నేను యేసు ప్రభు రక్తముతో కడుగబడాలి. యేసు ప్రభు రక్తముతో కడుగబడటం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు పక్కన కూర్చోవాలి కదా. నేను ఆయన పక్కన కూర్చోవాలంటే నేను కూడా పరిశుద్ధురాలిగా ఉండాలి. పరిశుద్ధురాలిగా ఉండాలి అంటే యేసయ్య రక్తంతో కడుగబడాలి. అంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఇది ఆమె యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను గోపరస తైలముతో కడుగబడతాను అంటే సరిపోయేది. గోపరస పర్వతములకు ఎక్కుదును అంటే, పర్వతం అంటే ఏంటి? ఎత్తైనది. అంటే ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు రక్తంతో కడుగబడ్డానో, ఎప్పుడైతే యేసయ్య రక్తంతో నేను శుద్ధీకరించబడ్డాను అంటే బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నానో, నేను ఒక ఉన్నత స్థితిలోనికి ఎక్కిపోతాను. అంటే ఎత్తైన ఆత్మీయతలోనికి వెళ్ళిపోతాను. నేను ఈ లోకానికి దూరంగా ఉంటాను అనేటువంటి ఒక ఆలోచనతో ఏం మనకు తెలియజేస్తాం. అందుకని మనం బాప్తిస్మం తీసుకుని ప్రభువులో నమ్మకంగా ఉండేటప్పుడు, కొంతమంది బాప్తిస్మం తీసుకున్నా అటు ఇటుగా ఉంటారు, కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే ఆత్మీయతలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దేవునికి దగ్గరగా ఉండేటువంటి స్థితిలో వారు ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున ఈ షూలమితి ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాము అంటే, నేను ప్రభు ప్రక్కన కూర్చోవాలి అనేటువంటి తలంపు నాకుంది. కూర్చోవాలంటే శ్రమలు నన్ను ఆటంకపరచలేవు. అలాగే నేను కూడా గోపరస తైలము వలె చెడిపోని స్థితిలో ఉండేటువంటి యేసు ప్రభు రక్తమునకు నేను దగ్గరగా రావాలి. ఆ రక్తముతో నేను కడుగబడాలి. ఎప్పుడైతే నేను కడుగబడ్డానో అప్పుడే నేను, చెప్పండి, ఒక ఉన్నత స్థితిలోనికి నేను వెళ్ళగలుగుతాను. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థితి, ఆ మాట గుర్తు పెట్టుకోవాలి. అంటే దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఎరిగావో, ఎప్పుడైతే రక్షణ పొందావో, అప్పుడు నువ్వు ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోగలవు. ఎందుకు ఉన్నత స్థితిలోనికి? బాప్తిస్మం తీసుకున్న తరువాత నీలో నూతనత్వం వచ్చేస్తుంది. ఇక పాపం అంతా పోతుంది. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ గైడెన్స్ లో ఉండటానికి, నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. అది మనము నేర్చుకోవాల్సిన విషయం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ పొందాం, మంచిదే. అంటే గోపరస తైలాన్ని పూసుకున్నావు అంటే యేసు ప్రభు రక్తంతో కడుక్కున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, మంచిదే. కానీ రెండో అనుభవం చెబుతుంది, గోపరస పర్వతములకు, సామ్రాణి పర్వతములకు నేను ఎక్కుదును. చాలా మంది బాప్తిస్మం తీసుకుంటారు అంటే గోపరస తైలంతో కడగబడతారు. కడుగబడిన తరువాత వారు ఏం చేస్తారు? ఇంకా చెప్పండి, ఏం చేస్తారంటే ఇంకా వారు దేవునికి దూరం అయిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సన్నిధికి రారు, సహవాసంలో ఉండరు, ఇక వాళ్ళ ఇష్టం. అలా చెప్పలేదు షూలమితి, అలా చెప్పట్లేదు మనకి. నువ్వు ఎప్పుడైతే గోపరస తైలంతో కడగబడ్డావో, అంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో, ఎప్పుడైతే యేసు ప్రభు పక్కన కూర్చోవాలని నువ్వు తలంచావో, ఆ తలంచిన నీవు ఆ రక్షణ పొందినటువంటి ఆ దినము నుండి నువ్వు చేయవలసిన రెండవ పని ఏమిటంటే సామ్రాణి పర్వతమునకు కూడా ఎక్కాలి. చెప్పండి, ఏ పర్వతం అంట? సామ్రాణి పర్వతం. అంటే అర్థం ఏంటి? నీ రక్షణ అంటే నీవు పొందినటువంటి ఆ రక్షణ
అంటే వేస్ట్ అయిపోకుండా ఉండాలంటే చాలామంది రక్షణ పొంది వెనక్కి వెళ్ళిపోతామంటారు. అంటే వాళ్ళ రక్షణ పొందినా కానీ ఉపయోగం లేదు వాళ్ళకి. ఆ రక్షణ నీవు నిలుపుకోవాలి అంటే, ఆ రక్షణలో నువ్వు ఆనందం కలిగి ఉండాలి అంటే నీవు చేయవలసిన రెండో పని ఏమిటంటే సాంబ్రాణి పర్వతమునకు ఎక్కాలి. దేవునికి స్తోత్రం. సాంబ్రాణి పర్వతం అంటే ఏంటి? ఏమండి, చిన్నపిల్లలకి సాంబ్రాణి వేస్తారు కదా. సాంబ్రాణి వేసినప్పుడు నిప్పుల మీద ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? పొగ వస్తుంది. ఆ పొగను ఏమంటారు మన భాషలో, బైబిల్ భాషలో ఏమంటారు చెప్పండి? ధూపం అంటారు. ధూపం అంటే ఏంటి బైబిల్ భాషలో? ప్రార్థన. అంటే నీవు బాప్తిసం పొందిన తరువాత నీవు వ్యర్థముగా లోకంలో జీవించకూడదు. అలా జీవిస్తే నువ్వు అలా పడిపోయే అవకాశం ఉంది. కనుక రెండవ అనుభవం ఏమిటంటే సాంబ్రాణి పర్వతమునకు నువ్వు ఎక్కాలి. సాంబ్రాణి పర్వతము అంటే దేవునికి అనుదినము ధూపం వేయటం. ధూపం వేయటము అంటే ప్రార్థించటం. అనుదినము నీవెప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, అనుదినము నీ దేవునికి ఎప్పుడైతే నీవు ధూపం చెల్లిస్తున్నావో, ఆ ధూపము ద్వారా నీ దేవుడు మహిమ పొందుతాడు. నీ జీవితానికి ఏమండి ప్రభు ఒక ఆనందాన్ని కలిగిస్తాడు. ఆ ప్రార్థన అనేటువంటి కాపుదల నీకుంటుంది. నువ్వు సురక్షితంగా ఉంటావు, పడిపోకుండా ఉంటావు, దేవునికి నమ్మకంగా ఉంటావు అని చెబుతూ అనుదినము 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 ఏ కొండ ఎక్కాలంట? ఏ పర్వతం ఎక్కాలంట? సాంబ్రాణి పర్వతం. క్రైస్తవునికి కొంతమందికి పాటలు ఎంతసేపు అయినా పాడతారు, వాక్యం ఎంతసేపు అయినా వింటారు, ప్రార్థన చేయరు. ప్రార్థన అంటే విసుగు అన్నమాట. ప్రార్థన అంటే ఏంటి, ఎంతసేపు ప్రార్థన చేస్తారు అంటారు. అందుకని లూకా సువార్తలో రాశాడు కదా 18వ అధ్యాయంలో అనుకుంటాను, విసుకక అనే మాట ఉంటుంది. అంటే ప్రార్థన చేసే విషయంలో విసుక్కోవద్దు. చెప్పండి, ప్రార్థన చేసే విషయంలో విసుక్కోవద్దు. విసుకక ప్రార్థన చేయాలి. అందుకనే విసుక్కుంటున్నావా ప్రార్థన విషయంలో? విసుక్కుంటే ఎక్కడ కూర్చోలేవు నువ్వు. ఎక్కడ కూర్చోలేవు? నీ ప్రియుని పక్కన నువ్వు కూర్చోలేవు. నీ ప్రార్థనే కదా నీకు కాపుదల. నీ ప్రార్థనే కదా నీ కుటుంబానికి కంచె. యోబు కుటుంబానికి ఎన్ని కంచెలు వేసాడు దేవుడు చెప్పండి? యోబు ఒక మంచి ప్రార్థనా పరుడు. యోబుకు 10 మంది పిల్లలు. కానీ యోబు తన పిల్లలు ఏ తప్పు చేశారో అని భయపడి తెల్లవారుజామున 5 గంటలకు ప్రతిదినము దేవునికి బలర్పించేవాడట. అందుకనే ఆ భయం ఉంది కనుకనే యోబుకి దేవుడు యోబు కుటుంబానికి 3 కంచెలు వేశాడంట. దేవునికి స్తోత్రం. 3 కంచెలు వేశాడు. ఒకటి యోబుకి, అంటే తన వ్యక్తిగత జీవితానికి ఒక కంచె, తన కుటుంబానికి ఒక కంచె, తనకున్న సమస్తానికి ఒక కంచె. ఆ 3 కంచెలు ఉన్నందున యోబు జీవితంలోనికి సాతాను రాలేకపోయాడు. సాతాను రావాలంటే ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చాడు? ఇప్పుడు దేవుని పర్మిషన్ తీసుకొని రావాల్సి వచ్చింది. ఉందా నీకు ఆ కాపుదల కంచె? ఉందా? ఆ కాపుదల కంచె ఉండాలి అంటే ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. సాంబ్రాణి పర్వతం అంటే అర్థం ఏంటంటే ధూపము వేయటంలో కూడా అధికమైన స్థితిలో, అంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఎలా ఉండాలి మనము? ఎలాంటి పరిస్థితుల మధ్యన మనము మన విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నాము అని ఈ పరమగీతముల గ్రంథములో ప్రియుడు మనకు చెబుతుంది. మనకు ఏమంటుంది ఇక్కడ? ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. అలాగే వెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా ఒక దినమున ప్రియుని పక్కన కూర్చునే అవకాశం కలుగుతుంది. నువ్వు ఎంత భక్తి చేశావు, ఎంత విశ్వాసం చేశావు, నెలకు ఒక కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటావు, ఏమండి అన్నీ చేస్తున్నావు. ఒక దినమున అసలు ఎత్తబడలేకపోతే, ఇక్కడే ఉండిపోతే,
ఒక దినమున అసలు ప్రభు పక్కన కూర్చుంటానికి అసలు అర్హత లేకపోతే ఏం ప్రయోజనం చెప్పాడు. అందుకని అర్హతను సంపాదించుకోవాలి, లోపాలు సరిచేసుకొని మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. కనుక అన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి విషయమిత వలె ఖచ్చితంగా మనం మన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.